చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ అందరూ కూడా ప్రస్తుతం మనం ఉన్నాం సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఇదిగో ఈ ఇంటి నుంచే బయలుదేరుతుంది, రెడీ అవుతుంది బోనం. ఒకసారి చూద్దాం బోనంలో అసలు ఏం పెడతారు, ఎలా పెడతారు, ఎలా తీసుకువెళ్తారని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా ఉంటుంది. సో అవన్నీ చూద్దాం రండి, చూసేసి మనం కూడా అమ్మవారి దర్శనం చేసుకుందాం. అదిగో చూస్తున్నారు కదా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం రెడీ అవుతా ఉంది. ఆ బోనంలోనే మనం ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు చూసాము. రైస్, అప్పటికప్పుడు వండినటువంటి అన్నము, బెల్లము, ఇంకా పెరుగు, దాంతోపాటు తోటకూర కర్రీ అన్నమాట. సో అది వచ్చేసి వెండి బిందె, ఆ బిందెలో రెడీ చేస్తున్నారు. మొత్తం పైన అంతా కూడా వేపాకులతోటి అలంకరణ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సికింద్రాబాద్లో ఇక్కడి నుంచే తొలి బోనం రెడీ అయ్యి వెళుతూ ఉంటుంది. సో ఆ బోనమే ఇప్పుడు మనం చూస్తున్నాము. జనరల్గా బోనంలో ఏముంటుంది, బోనంలో ఏం పెడతారని రకరకాలుగా పెడుతుంటారు. కొంతమంది ఓన్లీ పెరుగన్నవి కూడా పెట్టుకెళ్తారు, కొంతమంది ఓన్లీ రకరకాల ఆకుకూరలతో చేసింది కూడా పెట్టుకుని వెళ్తారు. బట్ ఇక్కడ మాత్రం అన్నీ పెట్టారు. బెల్లం అయితే కంపల్సరీ పెడతారు. సో అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే రెడీ అయిపోయింది బోనం. ఈ బోనం తీసుకొని ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తారన్నమాట. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఈ తొలి బోనం తీసుకొని వెళ్ళే వాళ్ళతోటి. అలాగే మనకు తెలుసు శ్యామలా గారు కూడా బోనం ఎత్తుతుంటారు ఇక్కడ, ఆవిడ కూడా వచ్చారు. మొత్తం అన్ని కూడా చూసి అందరితో మాట్లాడదాం. ఆ అమ్మవారే డైరెక్ట్ గా కదిలి వస్తున్నట్టున్నారు. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందు అత్తిలి కుటుంబ సభ్యులకి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను, అంటే అమ్మవారి సేవలో ఉన్న నన్ను తీసుకొచ్చే అమ్మ సేవలో నన్ను కూడా పాత్రులని చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రతి ఏటా మన ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులు కాబట్టి ఎప్పుడు ఆయన వచ్చి హారతిచ్చి మాకు బోనాలు మొదలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే అమ్మ నన్ను ఎంచుకున్నందుకు ఈ కుటుంబ సభ్యులకి నేను ఎప్పటి నుంచో, అంటే దాదాపు 28-30 సంవత్సరాలుగా వస్తుంది. ఇన్ని సంవత్సరాల్లో నేను అమ్మకి బోనం ఎత్తుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ప్లేస్, ఈ ప్రాంతం అంతా లింగిశెట్టి కంపౌండ్ అని ఉండేది. ఆ కంపౌండ్లో నుంచి ఎత్తుకునేదాన్ని అప్పట్లో. అది రాను ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి, కానీ ఇది అమ్మవారికి ఘట్టం ఇక్కడ నుంచి వెళ్ళేదన్నమాట. వీళ్ళ అత్తిలి ఫ్యామిలీ నుంచి కూడా అత్తిలి శ్రీనివాస్ గారు అండ్ అరుణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఇక్కడ నుంచి బోనాలు చేయడం ఆనవాయితీ. చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తొలి బోనం సమర్పించే సమయానికి కరెక్ట్గా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చేసారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నా. మీకు సుమన్ టీవీ మేనేజ్మెంట్, ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి తొలి బోనం వెళ్తూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి అమ్మవారి టెంపుల్ ఇక్కడ బోనం సమర్పించడం. ఉజ్జయిని మహంకాళి జాతర అనేది ఒక చరిత్ర. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు కూడా ఈ జాతర యొక్క గొప్పతనం కానివ్వండి, ఈ జాతర విశేషాలు. పూర్వకాలంలో కలారా వ్యాధి వచ్చి చాలామంది ఈ ప్రాంతంలో కలారాతో చనిపోయినటువంటి సందర్భంలో రిటైర్ ఆర్మీ అతను కలకత్తా వెళ్ళి ఈ కలారా వ్యాధి తగ్గి ప్రజలకు ఇబ్బంది లేకపోతే అమ్మవారిని ప్రతిష్ట చేస్తా అనేది చరిత్ర. వారు అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ కలారా వ్యాధి తగ్గిన నేపథ్యంలో అమ్మవారిని అక్కడ నుంచి ఉజ్జయిని నుంచి, అంటే కలకత్తాలో ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఉంటుంది, అది దేశంలోనే ఫేమస్. అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కలారా వ్యాధి తగ్గిపోయింది కాబట్టి ప్రతిష్ట చేస్తా అని అతను ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత ఈ జాతర గొప్పతనం. అయితే తెలంగాణ ప్రభుత్వం రాకముందు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2014 ముందు అనేకమైనటువంటి ప్రభుత్వాలని స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. అది జరగలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా ఈ జాతరని
ఈ రాష్ట్రమే కాకుండా ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం వారిది. అయితే ఇక్కడ మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదు, సికింద్రాబాద్ ప్రాంతాలలో ప్రతి వీధిలో ఒక టెంపుల్ ఉంటాయి. మామూలుగా బస్తీలలో కొన్ని వేలాది టెంపుల్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 3200 చిల్లర వరకు టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర బోనము, పలారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు. ఆషాఢ మాసం వచ్చిందంటే కలకలలాడుతుంది. రెండోది బాగా వ్యయ ప్రయాసం, అంటే ఆర్థిక పరమైనటువంటి ఆ పండుగ చేయాలంటే చాలా ఖర్చులతో కూడుకున్నట్టు. అయితే ఆ రోజుల్లో మేము చిన్నతనంగా ఉన్నప్పుడు చందాలు వసూలు చేసి బస్తీలో కావచ్చు, షాపులలో కావచ్చు. అయితే దీన్ని రూపుమాపాలని కేసీఆర్ గారు ఏం చేశారు, మనమే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తామని ప్రతి టెంపుల్కు ఆర్థిక సాయం చేసి అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, పలారం బండ్ల ఊరేగింపులు కానివ్వండి, ఇవన్నీ చాలా విశిష్టంగా జరుగుతాయి. సండే జరిగేటువంటి బోనాలు, ఆ తర్వాత తొట్టెల ఊరేగింపులు, పలారం బండ్ల ఊరేగింపులు. రెండవది మండే నాడు భవిష్యవాణి. ఈ భవిష్యవాణి అయిన తర్వాత అంబారీ ఊరేగింపు జరిగి మళ్ళీ ఆ సాయంత్రం కూడా పలారం బండ్ల ఊరేగింపులు జరుగుతాయి. అయితే దీన్ని ఏంటంటే మా ఫాదర్ వాళ్ళు దీన్ని గ్రాండ్గా చేస్తుంటారు. మేము చాలా చిన్న ఉన్నప్పుడు ఇక్కడే మోండా మార్కెట్ చౌరస్తా అని అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఊరేగింపుగా అమ్మవారిని ఎడ్ల బండి మీద తీసుకొచ్చి ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు కాలక్రమేణా ఏం చేశారంటే ఒక పలహారం బండి, అంటే ఈ ప్లైవుడ్తో చేయించి దాంతోనే ఒక ఊరేగింపు తీసుకొస్తే ఆదివారం నాడు అమ్మవారి దగ్గరకు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు పోయిన తర్వాత మండే మార్నింగ్ వాళ్ళు టెంపుల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు, మీకు అవార్డు ఇస్తున్నాము మీరు రండి అంటే. వాళ్ళు ఆ సంతోషంలో మండే నాడు కూడా ఊరేగింపు తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి సండే, మండే 2 రోజులు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. అయితే అమ్మవారు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వాళ్ళకు లక్షల సంఖ్యలో వస్తారు. అంటే ఈ ఆషాఢ మాసంలో మంచి పంటలు రావాలని, వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిది అమ్మవారి ఆశీస్సులు. దాన్ని ఇంకా కంటిన్యూషన్ జరగడం. ఇప్పుడు సిటీలో అవుతుంది, సిటీలో గోల్కొండల జగదాంబిక అమ్మవారి నుంచి, ఆ తర్వాత సికింద్రాబాద్, ఆ తర్వాత ఉమ్మడి దేవాలయాలు, హైదరాబాద్ అంతా కలిపి ఇక ఈ నెల పొడవునా కంటిన్యూగా జరుగుతుంది. అదే ఉమ్మడి దేవాలయాలు ఇక లాల్ దర్వాజా అన్నీ కలిపి వస్తాయి. కాబట్టి ఇది నెల పొడవునా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే ఇక్కడ అత్తెల్లి మల్లికార్జున గౌడ్, ఇక్కడ ఏంటంటే లింగిశెట్టి గారని, పెంటయ్య గారని వాళ్ళ కుటుంబ వంశ పారంపర్యం. ఆ తర్వాత మల్లికార్జున గౌడ్, వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరూ ఏంటంటే మొదటి బోనం ఫ్రైడే నాడు తీసుకుపోయి అమ్మవారికి సమర్పిస్తారు. ఈరోజు సమర్పించి ఇక కంటిన్యూ. ఇప్పుడు ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే 13, 14 జాతర. అయితే దీన్ని విశ్వవ్యాప్తం అయినప్పుడు ఏం చేసినామంటే కేసీఆర్ గారు స్టేట్ ఫెస్టివల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక పూర్తి బాధ్యతలు ఇనిషియేట్ అంతా నేనే చేస్తుంటే మీకు తెలియదు కాదు. అందరు అధికారుల కోఆర్డినేషన్తో ఇది గ్రాండ్ సక్సెస్ కావాలి. అయితే ఫెసిలిటీసు, ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం. నేను కూడా భారీ ఊరేగింపు మన ఇంటికాడికి ఎంత ఇస్తాం. అయితే లాస్ట్ ఇయర్ మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యింది. అయితే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మానేసిన. కాబట్టి ఈ పండుగకు ఉన్నటువంటి గొప్పతనం చాలా గ్రాండ్గా ఉంటుంది. అందరు అమ్మవారి భక్తులే, అమ్మవారిని నమ్ముకొని అందరు కుటుంబాలు అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంలో జరిగేటువంటి జాతర. చరిత్ర కూడా చాలా బాగా చెప్పారు. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.